హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అము స్టడీ గైడ్. ఈరోజు మన టాపిక్ ఇండియన్ హిస్టరీలో భాగంగా షేర్షాను గురించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి రాసే అభ్యర్థులకు అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, షేర్షా సమాధిని ఎవరు నిర్మించారు? ఆన్సర్ షేర్షా. నెక్స్ట్ వన్స్, షేర్షా కాలంలో పంట ఆధారంగా శిస్తు వసూలు చేసే పద్ధతిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ గల్లా భక్షి విధానం. నెక్స్ట్ వన్, షేర్షా ముద్రించిన రూపాయి ఎన్ని గ్రాములు ఉండేది? ఆన్సర్ 175 గ్రామ్స్. నెక్స్ట్ వన్, షేర్షా ప్రవేశపెట్టిన బంగారు నాణెములను ఏమని పిలిచేవారు? ఆన్సర్ అష్రఫీ. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్స్ ఫ్రెండ్. షేర్షా అసలు పేరేమి? ఆన్సర్ ఫరీద్. షేర్షా ప్రవేశపెట్టిన వెండి మరియు రాగి నాణెములను ఏమని పిలిచేవారు? ఆన్సర్ దామ్. నెక్స్ట్ వన్, షేర్షా పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఎలా విభజించాడు? ఆన్సర్ సర్కార్లుగాను, పరగణాలుగాను మరియు గ్రామాలుగాను విభజించాడు. నెక్స్ట్ వన్, గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించిన సుర్వంశ రాజు ఎవరు? ఆన్సర్ ఫరీద్. నెక్స్ట్ వన్, షేర్షా సమాధి ఎక్కడ ఉంది? ఆన్సర్ సస్రాంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా పరిపాలనా కాలం ఎంత? ఆన్సర్ 1540 నుండి 1545 వరకు. నెక్స్ట్ వన్, షేర్షా తన రాజకీయ సంస్కరణలు మరియు మత సహన విధానాలతో తనకు తెలియకుండానే అక్బర్ ఘనతకు పునాదులు వేశాడు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈశ్వరీ ప్రసాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సర్కార్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి ఎవరు? ఆన్సర్ షేర్షా. తర్వాత క్వశ్చన్, ఏ యుద్ధం తర్వాత ఫరీద్ షేర్షా బిరుదుని పొందాడు? ఆన్సర్ కనౌజ్ యుద్ధము. కనౌజ్ యుద్ధం తర్వాత ఫరీద్ షేర్షా బిరుదును పొందడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్, షేర్షా ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ 1545 మే 22న మరణించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.